ఏపీలో అధికార పక్షం దూకుడుగా ఉంది. ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటుంది. బలమైన అభ్యర్థులను బరిలో దించాలని కసరత్తు చేస్తుంది. అటు తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాయి. నేడు పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ సభలో చంద్రబాబుతో పాటు పవన్ హాజరు కానున్నారు. కీలక ప్రకటనలు చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని, అందుకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు చేసుకోవచ్చని ఆ రెండు పార్టీలు భావించాయి. బీజేపీ వస్తుందని కొండంత ఆశతో ఉన్నాయి. కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ప్రకటనలు చూస్తుంటే మాత్రం అదంత ఈజీ కాదని తేలుతోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుతో బీజేపీలో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. అది పొత్తులపై ప్రభావం చూపుతోంది. జాతీయ స్థాయిలో తనకు బద్ద విరోధైన కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేయడం ఏంటని బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం టీడీపీతో కలిసి వెళ్లాలని అభిప్రాయపడుతున్నారు. హైకమాండ్ నుంచి మాత్రం ఆ దిశగా ఎటువంటి సంకేతాలు రావడం లేదు. అక్కడి నుంచి సానుకూల ఆదేశాలు వస్తే ఇక్కడ బీజేపీ నాయకులు సానుకూల ప్రకటనలు చేసే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎటువంటి ప్రకటన చేయకున్నా కొంతమంది మాత్రం తాము టీడీపీతో కలిసి వెళ్లేది లేదని తేల్చి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని, సానుకూల ఫలితాలను సాధిస్తుందని గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి తిరుగులేని విజయం సాధించనున్నారని, ముచ్చటగా మూడోసారి ఈ దేశానికి ప్రధాని కానున్నారని బీజేపీ నేతలు సగర్వంగా చెప్తున్నారు. దాదాపు ఉత్తరాది రాష్ట్రాలని బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయని, తాము ఒకరికిచ్చే పరిస్థితుల్లో ఉన్నామని, ఒకరికిచ్చే సీట్లు తీసుకునే పొజిషన్ లో లేమని తేల్చి చెప్తున్నారు. తద్వారా ఏపీలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. అయితే బీజేపీకి వేరే ఆప్షన్ లేదని, తమ కూటమి వైపు రాక తప్పదని టీడీపీ, జనసేన అంచనా వేస్తున్నాయి. తాజా పరిణామాలు చంద్రబాబుకు నిరాశ కలిగిస్తున్నాయి. బీజేపీ ద్వారా వైసీపీని కట్టడి చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావించారు. కానీ బీజేపీ ఆలోచన మరోలా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఉమ్మడి కార్యాచరణ అంటున్నారు, రేపు బహిరంగ సభలో అటెండ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ అనేది డౌట్ ఇప్పుడు జనాలకి. తెలంగాణ గురించి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేయండి. మీ పాయింట్కి వస్తా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, దేశంలో చాలా రాష్ట్రాల రాజకీయాల్లో కానీ మీరు గమనిస్తే తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక రోల్ మోడల్. ఎందుకంటే బీజేపీ పొత్తులకు వ్యతిరేకం కాదు. పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనేటువంటిది ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ మధ్య జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాకు జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఉపన్యాసంలో ఒక విషయాన్ని చెప్పారు. మనం ఒకరి దగ్గర తీసుకునే దశ దాటిపోయాము. ఒకరికి ఇచ్చే స్థితిలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్ల పంపకాల్లో మేము సీట్లు ఇస్తాం. మాకు ఎవరో ఇస్తే తీసుకునే స్థితిలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఈ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలు మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో, 2024 నరేంద్ర మోడీ గారు తిరిగి ఈ దేశ ప్రధానమంత్రి గారు కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు చెప్పినట్లు మేము బలపడి, మేము ఒక రాజకీయ వ్యూహంతో మాతో ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి జనసేన మా మిత్రపక్షమైనటువంటి పార్టీతో ముందుకెళుతూ, ఒకవేళ జాతీయ పార్టీ ఏదన్నా పొత్తులు పెట్టుకుంటే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఆ పై నిర్ణయాలు. అయితే ఒకటైతే గ్యారెంటీ, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎవరో ఇస్తే తీసుకునేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. ఆ రకమైనటువంటి ఆలోచన జాతీయ పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ మాకు ఎవరికి లేదు. మేము ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనేది మా లక్ష్యం. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటిది మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూడా టికెట్లు షేర్ చేస్తారు ఒకవేళ పొత్తు గనక